Hi, welcome to Wits Connect. This is Suresh Nalla. Today's my class is computer manufacturing systems, lecture 4. In this lecture, we discuss about computer integrated production system, that is CIPS. So, what is CIPS? If, for example, if any production system planning and control play a vital role to get the desired output. Okay, so activities like production planning and control are performed manually, which may leads to error. ఓకే. సో, మాన్యువల్‌గా మనం ఏదైనా వర్క్‌ని చేసేటప్పుడు అంటే దానికి ప్లానింగ్ కావచ్చు, దాని ఎగ్జిక్యూషన్ కావచ్చు, దాంట్లో కొంత మనకి హ్యూమన్ ఎర్రర్స్ అనేటివి ఉంటాయి. సో, అలాంటి హ్యూమన్ ఎర్రర్స్‌ని మనం అవాయిడ్ చేయాలి. ఎఫిషియన్సీ బాగా రావాలి. ఆహ్, ఇం ప్రొడక్షన్ క్వాలిటీ పెరగాలి. యాస్ వెల్ యాస్ ఎర్రర్స్‌ని రెడ్యూస్ చేయాలన్నప్పుడు ఏంటంటే మనం వి ఇంట్రొడ్యూస్ ఎ కంప్యూటింగ్ మెషిన్ దట్ ఈస్ కంప్యూటర్. So, with the help of computer, we can planning and control the uh, total manufacturing system. So, it is called as computer integrated production system, that is CIPS. In definition, by definition, the use of computer to integrate various functions of production planning and control, that is PPC, to reduce the problem faced in traditional PPC is called computer integrated production system. Okay, so what is PPC? So, production planning and control. So, by definition, PPC is may be defined as the direction and coordination of the firm's material and physical facilities towards the attainment of pre-specified production goals most efficiently and economically. So, one more time, the PPC may be defined as the direction and coordination of the firm's materials and physical facilities towards the attainment of pre-specified production goals most efficiently and economically. So, production planning and control, it is discuss about direction of the problem, coordination with the mutual workers, as well as material requirement, how to use the material, and physical facilities like మిషనరీ కావచ్చు, ఫ్లోర్ స్పేస్ని ఏ విధంగా వాడాలి, మిషన్ ఫ్లోర్ని ఏ విధంగా వాడాలి, సో దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక మిషన్ టు మిషన్ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఎంత తగ్గించాలి, ఎలా తగ్గించాలి, సో ఇవన్నీ ప్లానింగ్ చేసి మనకి ఒక గోల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో మేబీ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్స్ విత్ ట్రెడిషనల్ పీపీసీ. ఓకే, ట్రెడిషనల్ పీపీసీ అంటే మాన్యువల్గా చేసిన ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే లాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడ్ టైమ్స్. ఓకే, సో అంటే మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి దేర్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ గ్యాప్. ఒకరి ద్వారా నుంచి ఇంకోరికి కమ్యూనికేషన్, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫైల్ వెళ్ళడం, రిమోట్ అంటే కొంత టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అలాంటి లాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడ్ టైమ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇన్ఎఫిషియంట్ ఇన్వెంటరీ కంట్రోల్. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ ప్రాబ్లమ్స్, as usual complaints. Okay, uh, suboptimal production scheduling, deviation in the process plan. సో మేబీ ఒక పర్సన్ టు ఒక పర్సన్ వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, సరే ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, అట్లా ఎందుకు చేయాలి, అట్లా ఎందుకు చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వారి ఇతర మధ్య డీవియేషన్స్ ప్రాసెస్ ప్లాన్లో కూడా కొంత అది మనకు ఏర్పడుతుంది. సో దానివల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎర్రర్స్ ఇన్ డాక్యుమెంటేషన్ అండ్ రికార్డింగ్, plant capacity problems, lower work center utilization. సో నార్మల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అండి మనకి పీపీసీ, ట్రెడిషనల్ పీపీసీలో ఉంటాయి. సో కమింగ్ టు ద ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సిప్స్. ఓకే, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ ప్రొడక్షన్ సిస్టమ్. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటాబేస్. ఇట్ ఈస్ టోటల్లీ సేవ్ చేసుకుంటుంది, డేటాని స్టోర్ చేసుకుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది, ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఇంజనీరింగ్ వస్తే డ్రాయింగ్స్ కావచ్చు, డ్రాఫ్ట్స్ కావచ్చు, లేకపోతే బేసిక్ మోడల్స్ కావచ్చు, అవన్నీ ఇంజనీరింగ్లో దాని యొక్క విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాండర్డ్స్ అది చేసుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనకి ఎలాంటి ఆపరేషన్స్ ఉన్నాయి, దాని యొక్క స్టాండర్డ్స్ ఏంటి, ఆ స్టాండర్డ్స్ ఏ విధంగా తీసుకోవాలనేది మొత్తం మనకి ఇక్కడ సేవ్ చేసి పడి ఉంటుంది. ఓకే,
Next, material requirement planning, as usual, capacity planning, inventory management, shop floor control, SFC, and as well as cost planning and control. సో ఇక్కడ చూడండి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఎంత మెటీరియల్ కావాలి, ఎంత ఉంది మన దగ్గర, ఎంత మెటీరియల్ కావాలి, ఇంకా ఒక ప్రోడక్ట్ని మనం బయటకు తీసుకురావడానికి, అంటే విత్ ద కస్టమర్ నుంచి మనకి ఎంత వచ్చింది అమౌంట్, అంటే ఎంతవరకు మనకి ప్రోడక్ట్ చేయమని వచ్చింది, అంతకు మనకి ఎంత మెటీరియల్ అవసరం ఉంది, ప్రీవియస్ మెటీరియల్ ఎంత ఉంది, ఇంకెంత మనం ప్లాన్ చేసుకోవాలి. కెపాసిటీ ప్లానింగ్, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఓకే, ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మనకి ఎంత ఉండాలి, క్యాపిటల్ ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేస్తాం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఓకే. సో షాప్ ఫ్లోర్ కంట్రోల్, సో షాప్ ఫ్లోర్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, అంటే మిషన్ ఏరియా ఏ విధంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ కాస్ట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో కాస్ట్ ప్లానింగ్ ఎలా మనం, అంటే మెటీరియల్ని ఎంత మంచిగా యూజ్ చేయొచ్చు, అంటే స్క్రాప్ తక్కువ అయ్యేటట్టు యూజ్ చేస్తే మనకు కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది, మెటీరియల్ కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది SIPs. Okay, and advantages: reduce the manufacturing lead times, okay, efficient inventory control, reduce delays in delivery schedules, scheduling of wrong jobs can be avoided, customer complaints are minimum. Okay, so these are the main main advantages, as well as prefer process planning, as well bill of materials, route sheets are updated automatically, calculator work, clerks work involved in the collecting the of data is reduced. Okay, so these are the main advantages of SIPs. Okay, so we going to the next topic is ERP. So ERP is the enterprise resource planning. During the early phases of the development, integrated solutions were designed for particular process areas such as material management, that is material requirement planning, manufacturing resource planning, that is MRP2. These two are integrated systems, have the drawbacks to provide a complete solution for an organization covering major business processes areas. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం ఆల్రెడీ మనం MRP1, MRP2 చదువుకున్నాం. ఈ రెండు వాటిలో ఏమవుతుందంటే ఓన్లీ మెటీరియల్ మేనేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది. బట్ ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుందంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి కంప్యూటర్ సొల్యూషన్ అనేది కంప్లీట్ సొల్యూషన్ అనేది మనకి రావట్లేదు. ఓకే, సో ఇన్ 1998 CRP system addressed through all core enterprise functions. ఓకే, సో 1990లో మనకి ERP కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు, దట్ ఈస్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, సో హియర్ అది బ్లాక్ డయాగ్రామ్ చూడండి, కస్టమర్స్. ఓకే, కస్టమర్కి కావాల్సిన లీడ్స్, ఆయనకి ఏమేమి కావాలి. ఓకే, ఇది ఈజ్ ద ఫ్రంట్ ఆఫీస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, యాజ్ వెల్ as సర్వీసెస్ అండ్ కంప్లైంట్స్. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. ఓకే, అమెజాన్లో సెంట్రల్ వేర్ హౌస్ ఉంటుంది. సెంట్రల్ వేర్ హౌస్ నుంచి మీరు కస్టమర్ నుంచి మీరు ఒక సేల్, అంటే ఒక ప్రోడక్ట్ని బై చేశారు. ఓకే, సో బై చేసినప్పుడు అది ఎక్కడికి ఉంటుంది, సెంట్రల్ డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్లో అది ఉందా చెక్ చేసి దాని ఫైనాన్షియల్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అప్లికేషన్స్, సో ఇదంతా బ్యాక్ ఆఫీస్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ నీకు రిటర్న్ టు నీకు వస్తుంది, అంటే అమౌంట్ ఎంత అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు అదే ప్రాబ్లం అయింది అనుకుంటా, మీరు వచ్చిన ప్రోడక్ట్ ప్రాబ్లంలో ఉందంటే మళ్ళీ రిటర్న్కి వెళ్తారు, అంటే సర్వీస్ అండ్ అప్లికేషన్స్కి వెళ్తారు. ఓకే, సో ఈ విధంగా దిస్ ద రిసోర్స్ ప్లానింగ్. సో main concept of ERP is enterprise resource planning is defined as the ability to deliver an integrated suite of business application. ERP tools share a common process and data model covering broad and deep operational end-to-end processes such as those found in finance, human resources, distribution, manufacturing, inventory, service, sales and distribution, and the supply chain. సో ఇక్కడ ఈఆర్పిలో అన్ని కవర్ చేస్తుందండి. ఈఆర్పి టూల్స్ అనేది కామన్ ప్రాసెస్. ఓకే,
and is covering the all board deep operational end to end supplied to customer. Supplier నుంచి customer కి కావాల్సిన ప్రాసెస్ అన్ని డీల్ చేస్తుంది ఇందులో. సో లైక్ finance, human resource, distribution, manufacturing, inventory, service, sales, distribution, and supply chain. ఈ అన్ని కాన్సెప్ట్లు మనకి ఒకే దాంట్లో ఒకటే అప్లికేషన్లో దొరుకుతున్నాయండి. ERP applications automate and support a wide range of administrative and operational business process across the multiple industries, include the line of business, customer facing, administrative, and asset management aspects of an enterprise. ERP deployments are complex and expensive endeavors, and some organizations struggle to define business benefits. Okay, for that ERP will look for business benefits in 4 areas. That is a catalyst for business innovation, and a platform for business process efficiency, and next one is a vehicle for process standardization and IT cost savings. Okay, next one is functions of ERP. Supports the integrated business process inside the organization. Okay, first one. Second one, improve the capital planning and helps the executing organizational plans and strategies. Third one, it helps to speed up the decision making process over analysis of accurate data. Fourth one is helps extend the business network to wider domains, expanding the products and services to reach more customers, suppliers, and partners. Fifth one is identifies the operational risks to improve the governance. Sixth one, protects the against organizational data breaches and security threats to leakage of information. It makes the organization adaptable to rapid changes in the business process according to the needs. Okay, next, gives long term profit by providing means to increase the customer lead or customer base. Okay, so main advantages of ERP is saves the time and expenses. It allows the faster decision making by management utilizing the data and reporting tools designed in the system. Okay, single data source and sharing of data among all the units of organization. ఓకే, సింగిల్ డేటా ఒకటే డేటా ఉంటుంది, దానికి ఎక్కడెక్కడ కంపెనీస్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ మొత్తం ఇదే డేటాను యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాకింగ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దట్ takes place in organization from start to end. Okay, suppliers real time information whenever required. It gives provides synchronized information transfer between functional areas such as sales, marketing, finance, manufacturing, human resources, logistics, etc. Okay, main disadvantages of ERP. Sometimes business process critical to organize or to be re-engineered to align them with an ERP solutions. The cost of complex integration can be very high. Okay, so ERP system ni vaadalante it is high expensible software. Okay, so next, switching from ERP solutions to another increases the implementation cost even further. Okay, and end user should be trained for the daily operations. Okay, customization is not preferred. Okay, these are the disadvantages of ERP. Next one is SAP. SAP is a software, it is a systems application and products. Okay, SAP అంటారు. సో మ్యాక్సిమం ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ SAP. సో చాలామంది నేర్చుకుంటున్నారు. సో SAP stands for System Applications and Products in Data Processing. SAP by definition is also name of the ERP software. Okay, so
SAP is an enterprise resource planning software from the company of SAP CG, Germany, from Germany software, and SAP is used for large and medium sized enterprises to integrate the process across the various functions. Each function is handled by the respective model in SAP. Okay, for example, SAP has modules called sales and distribution, SD, financial accounting and controlling, FICO, material management, MM, warehouse management, WM, and many others. SAP is a neatly integrated business software to process all functionalities of an organization to obtain a unified solution. The use of this package makes it possible to track and manage in real time sales, production, finance, accounting, and human resource in enterprise. Okay, so this is the SAP. Now it is SAP is latest version of SAP HANA. SAP HANA was released April 8, 2019 by SAP 6. This empowers the all business users to make confident, intelligent decision fast. SAP HANA is an inbuilt memory, column oriented, relational database management system developed and marketed by SAP. Its primary function as database server is to store and retrieve the data as requested by the applications. Okay, so this is the SAP. So ఇక్కడ చూస్తే మీరు this is the total database basic system. ఈ basic system having total sales. So here మనకి sales and distribution, material management, financial accounting, controlling, and asset accounting, funds management. Okay, these are the total sub functions. ఇవన్నీ మనకి SAP లో దొరుకుతాయి. సో ఇది SAP. So this is today's class, and we complete our second unit also. Okay, thank you.